ఎరా చెప్పురా. ఏదిరా అమ్మాయి వస్తుందన్నా? ఇవాళ అవ్వదు కానీ రేపు ఎల్లుండిలో పురమైంతనులే. అరే మా ఆవిడ ఊరిలో నీకు తెలుసు కదరా, రేపు వచ్చేస్తుందరా. నువ్వు అడగగానే ఇవాళకి ఇవాళ రావాలంటే ఎలాగా? 2 రోజులు ముందన్నా చెప్పాలిగా. రేపు ఏదో ఒకటి చూస్తానులే. దెబ్బేస్తాం అనుకోలేదురా. నేను మాత్రం ఏం చేయను. లోపలికి రావచ్చా అండి? రండి రండి. కొంచెం తుడుచుకోవడానికి టవల్ ఇస్తారా? అయ్యో తప్పకుండా అండి, అలా కూర్చోండి, తెస్తాను. ఇదిగోండి చాలు, తుడుచుకోండి. బాగా నానిపోయారు కదా. ఏమండి, వర్షానికి మీ శారీ బాగా నానిపోయినట్టుగా ఉంది. లోపల మా ఆవిడ శారీ ఉంది, వెళ్ళి మార్చుకుంటారా? అదేంటండి, ఇంట్లో మీ మిస్సెస్ లేరా? మా ఆవిడ ఊరు వెళ్ళిందండి, 2 రోజులు అవుతుంది. రేపు కానీ రాదు. మీరు వెళ్ళి మార్చుకోండి, పర్లేదు. ఈ రాత్రికి నేను ఇక్కడ ఉండి పొద్దుటే వెళ్ళొచ్చా? ఉండొచ్చండి. అన్నట్టు మా ఆవిడ ఊరు వెళ్ళిందండి, మీకేం పర్లేదు కదా? పర్లేదండి. ఇంతకీ మీరు ఫోన్ చేశారా? మా ఆవిడ ఊరు వెళ్ళిందని చెప్పి తాగుతూనే కూర్చున్నానండి, వంట చేసుకోలేదు. పర్లేదండి, మీకు నాకు కలిపి వంట చేస్తాను. కిచెన్ ఎక్కడో చూపించండి. కిచెన్ పక్కనండి. ఏమండి ఏమండి అయ్యో, మొత్తం ఎక్కువైపోయి పడిపోయినట్టున్నారు.
ఏమండి కాఫీ తాగుతురు కానీ లేవండి. ఇంటికి ఎవరండి మీరు? మీరు చూసి చాలా మంచివాళ్ళు. మీ పేరేంటండి? పేరు రమ్య అండి. మా ఊరు జయగూరుపాడు. అమ్మ మందుల కోసమని రాజమండ్రి వచ్చానండి. డబ్బులన్నీ మందులకే అయిపోయినాయి. ఛార్జీకి కూడా డబ్బులు లేవండి. అలా అని నడుచుకుంటూ వస్తుంటే అప్పటికే చీకటి పడిపోయింది. ఒక పక్క వర్షం. నా వెంట 4 ఆకతాయిలు పడ్డారండి. ఏం చేయాలో తెలియక మీ ఇంటి తలుపు కొట్టాను రాత్రి ఆశ్రయం కోసమని. ఒక నిమిషం. ఒకసారి చేయలేదు. ఇది మీ అమ్మగారి ట్యాబ్లెట్స్కి నేను బస్సుకి ఎంత ఛార్జ్ అయ్యో ఎందుకండి ఇవన్నీ ఎందుకండి? కొంచెం అయ్యో పర్లేదు వద్దండి. బస్సు ఎక్కి మీరు కూడా హ్యాపీగా వెళ్ళండి. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజుల్లో ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అవసరానికి వాడుకునే మగవాళ్ళనే చూశాను, కానీ ఆపదలో వచ్చిన నాకు ఆశ్రయం ఇవ్వటమే కాకుండా అలాంటిది ఏమీ చాలా లేదమ్మా. బాగా నువ్వు చూసుకున్నాను. హ్యాపీగా ఇంటికి వెళ్ళాము, క్షేమంగా వెళ్తాము.